Varnika's teacher. Like when I'm coming ahead of time, you can input, you can ask. Coming from Harvest today. Okay, could I just see both of your IDs? Or something, but you Yeah. can come on in. Yeah, sure. Thank you. హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. ఎవరైనా ఫస్ట్ టైం వీడియోస్ని చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పిల్లల స్కూల్కి వెళ్దాము. స్కూల్లో కొన్ని ఈవెంట్స్ జరిగాయి. ఈఎల్ నైట్ అని చెప్పి హార్వెస్ట్ డే అని జరిగాయి. ఇప్పుడైతే ఈఎల్ నైట్ కోసం అని చెప్పి ఈవినింగ్ టైంలో స్కూల్కి వచ్చాము. ఈ ఈవెంట్ వచ్చేసి ఈవినింగ్ 6 o'clock నుండి 7:30 వరకు. ఇక్కడ స్కూల్స్లో ఏంటంటే ఏ విషయమైనా సరే మనకు మెయిల్ పెడతారు. ఈవెంట్స్ ఉన్నా ప్లస్ క్లాస్ రూమ్ న్యూస్ లెటర్స్ ఏదైనా సరే మొత్తం మెయిల్ పెడతారు పేరెంట్స్కి. సో ఈరోజు వచ్చేసి ఈఎల్ నైట్ కోసం అని చెప్పి ఏం పెట్టారంటే అప్కమింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద కాన్ఫరెన్సెస్, టెక్నాలజీ టిప్స్ అండ్ స్టూడెంట్ యాక్టివిటీస్ అని పెట్టారు. సో స్కూల్కి అయితే వచ్చేసాము. పిల్లలది ఇదండి స్కూలు, సీడర్ లేన్ ఎలిమెంటరీ స్కూల్. స్కూల్ లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ ఇలా అన్ని కంట్రీస్వి ఫ్లాగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి పిఈ రూమ్ అంట. కాన్ఫరెన్సెస్ కానీ ఇంకా చిన్న చిన్న డ్యాన్స్ పార్టీస్ కానీ అట్లా అంటే ఇక్కడ జరుగుతాయి అనుకుంటా. స్టార్టింగ్లో ఓపెన్ హౌస్ అని చెప్పి ఆగస్ట్లో పెట్టారు. అప్పుడు కూడా పేరెంట్స్ అందరినీ ఇక్కడికే ఇన్వైట్ చేశారు పిఈ రూమ్లోకి. పిల్లలకి మీటింగ్ దగ్గర ఎలో లేదు. సో తీసుకొచ్చిన వాళ్ళు కెఫ్టేరియాలో పిల్లల్ని వదిలేసి మీటింగ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇంక ఇక్కడ వాళ్ళకి టైంపాస్ కోసం అని చెప్పేసి కలరింగ్, టీవీలో కార్టూన్స్ పెట్టారు. లైబ్రరీ రూమ్లో ఈఎల్ నైట్ మీటింగ్ జరిగింది. ఈ మీట్లో ఏం చెప్పారంటే స్టూడెంట్ యాక్టివిటీస్ ముందు ఏమేమి ఉండబోతున్నాయి, ప్లస్ అప్కమింగ్ కాన్ఫరెన్సెస్లో ఏ ఇన్ఫర్మేషన్ చెప్తారు ఏంటి అని చెప్పేసి, ఇంకా స్టూడెంట్ స్కిల్ డెవలప్మెంట్ గురించి లౌడన్ కౌంటీ పబ్లిక్ స్కూల్ వాళ్ళు ఈఎల్ నైట్ని అరేంజ్ చేశారు. ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరి నేమ్స్ స్లిప్స్ రాసుకొని లాటరీ లాగా తీసి వాళ్ళకి కొన్ని స్టార్ బక్స్ గిఫ్ట్ వచ్చర్స్ ప్లస్ $25 అమౌంట్ అలా ఇచ్చారు. ఈవిడ వచ్చేసి మా పాప వాళ్ళ క్లాస్ టీచర్. Varnika's teacher. ఈవిడ వచ్చేసి మా అబ్బాయి వాళ్ళ టీచరు లిస్సీ లేన్. మా పాప వాళ్ళ టీచర్ పేరు వచ్చి మిస్ వ్యానోని. ఇద్దరు చాలా బాగా మాట్లాడతారండి. నేను రాగానే మీరు యూఎస్కి కొత్త కదా, ఇక్కడ వెదర్ అంతా ఓకేనా, కంఫర్టబుల్గా ఉందా అని అడిగారు. ఇంకా వచ్చిన పేరెంట్స్ అందరికీ ఇక్కడే డిన్నర్ అరేంజ్ చేశారు. చీజ్ పిజ్జా, పెప్పరోనీ పిజ్జా అని చెప్పి నేను కూడా 2 స్లైస్లు చీజ్ పిజ్జా తీసుకొని తిన్నాను. మీటింగ్ అయ్యాక పేరెంట్స్కి ఏమైనా డౌట్ ఉంటే టీచర్స్తో కమ్యూనికేట్ అవ్వమని చెప్పారు. ఇంకా మా పిల్లలు ఇక్కడ కొత్తగా వచ్చారు కాబట్టి అసలు వాళ్ళకి స్లాంగ్ అనేది రాదు. సో ఇంకా వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళకి సపరేట్గా వొకాబులరీ, ఇంగ్లీష్ వర్డ్స్ అవి నేర్పించడానికి టీచర్ని పెట్టారు. ఈ టీచర్ వచ్చేసి మా బాబుతో మాట్లాడుతున్నారు కదా, మిస్ గోర్డెన్, మా పాపకి ఇంగ్లీష్ టీచరు. ఇంకా మా బాబు వాళ్ళ టీచర్తో కూడా మాట్లాడాను, మిస్ మ్యాక్నల్లీ. మీ పిల్లలు బాగానే కోఆపరేట్ చేస్తున్నారు, ఇంగ్లీష్ అది నేర్చుకుంటున్నారు అని చెప్పారు. సో ఇంకెంతవరకు నేర్చుకుంటారో ఇక్కడ స్లాంగ్ చూడాలి. ఆ రోజైతే ఈఎల్ నైట్ డే అయిపోయి ఇంటికి వెళ్ళిపోయాము. ఇప్పుడు నెక్స్ట్ డే మరలా స్కూల్కి వస్తున్నాము. నెక్స్ట్ డే అంటే October 25th ఫ్రైడే రోజు. ఈరోజు నా బర్త్డే కూడా. సో ఈరోజు ఏంటంటే హార్వెస్ట్ డే అని చెప్పేసి స్కూల్లో సెలబ్రేషన్స్. Hi, can I help you? Hi, this is Sampath, Rohan and Varnika fathers and coming from Harvest today. Okay, could I just see both of your IDs? Okay, thank you. And then your wife's as well? She don't have any ID proof. We have applied, but we didn't get any ID card because she is in H4 visa. Okay, so next time she should bring her passport or something, but you Yeah. can come on in. Yeah, sure. Thank you.
స్కూల్ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ అలా సీసీ కెమెరా ఉంటుంది. వాళ్ళ లోపల నుంచి చూస్తే మనం ఎందుకు వచ్చామని చెప్పాలి, ప్లస్ మన ఐడి ఏదైనా చూపించాలి. ఇంకా సో మా వారు ఉన్నారు, నేను ఏ ఐడి తేలేదు, ఇక్కడ నాకు ఏ ఐడి లేదు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు పాస్పోర్ట్ ఏమైనా తెచ్చుకోమని చెప్తున్నారు. లోపలికి వచ్చాక ఇక్కడ విజిటర్ పాస్ లాగా స్లిప్స్ ఇచ్చారు, మన నేమ్స్ రాసుకొని ఇంక ఈ స్లిప్స్ తీసుకొని వెళ్ళాలి. ముందు చేయించాను కదా, పిఈ రూమ్లోనే డ్యాన్స్ పార్టీ అరేంజ్ చేశారు. ఇంకా మా పాప టైం అవ్వలేదు అనుకుంటా, రాగానే మా అమ్మాయి ఎక్కడ అని చూశాను, ఇంకా వాళ్ళ క్లాస్ కాదని అర్థమైపోయింది. సో ఇంకా వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయాలి. సెకండ్ గ్రేడ్లోనే చాలా సెక్షన్స్ ఉంటాయి కదా, ఒక 2-3 క్లాస్ రూమ్స్ వాళ్ళని కలిపి తీసుకొస్తున్నారు. ఇప్పుడైతే మా పాప వాళ్ళు వచ్చారు, ముందు నన్ను చూడలేదు, తర్వాత చూసి నా దగ్గరకు వచ్చింది. ఇంకా దాని తర్వాత నేను డ్యాన్స్ చేస్తాను చూడు, ఇక్కడే ఉంటానని చెప్పి వెళ్ళింది ఉంచుంది. సో ఇంకా డ్యాన్స్ స్టార్ట్ అవుతుంది. Alright, second grade, we are so happy to have you on Harvest Day. This is our dance party. If you look around the room, you will see a lot of blow-ups. Please do not touch them. We don't want them to fall and break. We want you guys to have so much fun. Everybody say hi to Stay Puft. All right, when the music starts, we're having fun. Go, second grade. మా పాప వాళ్ళ టీచర్స్ మిస్ వానుని, మిస్ గోల్డెన్ కూడా కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. పార్టీ అయితే చాలా బాగా జరిగింది, అందరి టీచర్స్ కాస్ట్యూమ్స్ వేసుకున్నారు. సో ఇదండి ఇక ఈవెంట్స్, ఈఎల్ నైట్ డే ప్లస్ హార్వెస్ట్ డే. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పిఎస్ఆర్వి. ప్లీజ్ వాచ్, షేర్, లైక్, కామెంట్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పిఎస్ఆర్వి.